విశాఖ నగరాన్ని ఇంటర్నేషనల్ సిటీగా తీర్చిదిద్దడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారని మేయర్ గులగాని హరివెంకట కుమారి స్పష్టం చేశారు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 1,48,00,000 నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నగరాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో వైసీపీ సమన్వయకర్త కె రాజు మాట్లాడుతూ నగరంలో కనీవిని ఎరుగని విధంగా అభివృద్ధి జరుగుతోందని పేర్కొన్నారు. పోర్ట్ స్టేడియంలో అనేక అంతర్జాతీయ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. కె రాజు గారి ఆధ్వర్యంలో అలాగే 55వ వార్డు కార్పొరేటర్ శశికళ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ప్రజలందరి సమక్షంలో ఈరోజు సుమారు 1,48,35,000 రూపాయలతో ఇక్కడ సీసీ రోడ్స్, సీసీ డ్రైన్స్, ఇంటర్నల్ రోడ్స్ ఇవన్నీ కూడా రెడ్డి కంచరపాలెం ఇవన్నీ కవర్ చేస్తూ ఇక్కడ ఈరోజు 1,48,35,000 రూపాయలతో ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఒక వారం క్రితం కూడా మనం ఈ వార్డులో అభివృద్ధి పనులు చేపట్టాము. అలాగే ఇంకా మరిన్ని కార్యక్రమాలు ఈ వార్డులో ఉన్నట్లయితే తప్పకుండా అవి కూడా శాంక్షన్ చేస్తామని, అలాగే మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నాన్ని ఒక ఇంటర్నేషనల్ సిటీగా అభివృద్ధి చేయాలని ఎంతో ఆకాంక్షిస్తున్నారు. దానికి తగ్గట్టుగా జీవీఎంసీ నుంచి ప్రతి వార్డుని కూడా డెవలప్మెంట్ చేస్తూ ఇప్పటి వరకు అయితే ఇంచుమించుగా 3 కోట్ల నుంచి 5 కోట్ల వరకు ప్రతి వార్డులో కూడా మనము డెవలప్మెంట్ కార్యక్రమాలు చేపట్టాము. ప్రజలకి ఏదైతే మౌలిక సదుపాయాలు అవసరమో రోడ్స్, డ్రైన్స్ ఇవన్నీ వీటితో పాటు వాళ్ళకి ఆహ్లాదకరంగా ఉండేందుకు పార్క్స్ కూడా మనము ఏర్పాటు చేయడం జరిగింది. నమస్కారం. ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 55వ వార్డులో గౌరవ మేయర్ శ్రీమతి గులగాని హరివెంకట కుమార్ గారి చేతుల మీదుగా రోడ్స్ సంబంధించి, డ్రైన్స్ సంబంధించి, కాలువలకు సంబంధించి, సీసీ రోడ్ సంబంధించి 55వ వార్డు కార్పొరేటర్ శ్రీమతి కేవీ శశికళ గారి విజ్ఞప్తి మేరకు 1,48,35,000 రూపాయల నిధులతో ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ ప్రాంతంలో రెడ్డి కంచరపాలెం, అదేవిధంగా సచివాలయం రోడ్డు సంబంధించి, జాషువా నగర్ ప్రాంతానికి సంబంధించి ఇక స్థానికంగా ఉన్న పెద్దలు, స్థానికంగా ఉన్న ప్రజలు కూడా విజ్ఞప్తి మేరకు వీటన్నింటినీ కూడా ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు విశాఖపట్నానికే తలమానికంగా ఉండే విధంగా స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంలో ఇప్పుడే ఈరోజే గౌరవ మేయర్ గారి చేతుల మీదుగా సుమారు 16,90,00,000 రూపాయల నిధులతో ఈరోజు స్వర్ణభారతి రెనోవేషన్ సంబంధించి కూడా ఒక అంతర్జాతీయ ప్రమాణాలతో విశాఖపట్నం ఖ్యాతిని, స్పోర్ట్స్ సంబంధించి విశాఖపట్నం ఖ్యాతిని ప్రపంచానికి చాటే విధంగా ఒక హై స్టాండర్డ్స్తో, టెక్నికల్ హై వాల్యూస్తో, ఒక మంచి ఎలివేషన్తో ఆహ్లాదకరంగా ఉండే విధంగా ఆ ఇండోర్ స్టేడియాన్ని కూడా ఈరోజు మేయర్ గారు శంకుస్థాపన చేయడం జరిగింది.